హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి రఘువు. అయితే లాస్ట్ 2 days ట్రిప్ని ఈ వ్లాగ్లోనే పెట్టేస్తున్నాను. కొంచెం లెందీగా ఉంటుంది. సో చూడండి, ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. మేమైతే నైట్ బీచ్కి వెళ్ళామని చెప్పాను కదా, బీచ్లో అయితే ఏం కనపడలేదు. సో మేము మార్నింగ్ అయితే బీచ్కి వచ్చాము. ఎంజాయ్ చేసిన తర్వాత ఇసుకతో బాగా ఆడుకున్నాను అనమాట. సో హియర్ ద ఫొటోస్ ఆఫ్ మై టెంపుల్. నేను చాలా ఇష్టంతో కట్టుకున్నాను అక్కడ. అలా ఫన్నీగా చాలా హ్యాపీగా గడిచిపోయింది బీచ్లో. నెక్స్ట్ అల్పి నుంచి మేమైతే కోవలంకి స్టార్ట్ అయిపోయాము. అంటే మేము అల్పిలోనే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసేసి అయితే కోవలంకి అయితే స్టార్ట్ అయిపోయాము. కోవలంకి వెళ్ళంగానే మేమైతే డైరెక్ట్ బోట్ రైడింగ్ అండ్ గోల్డెన్ శాండ్ బీచ్కి అయితే చూడడానికి రెడీ అయిపోయామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ బోట్కి 8 persons ఎక్కాలి. సో వెయిట్ చూసుకొని పర్సన్స్ని అయితే ఎక్కిస్తారనమాట. మేమంతా ఒక గ్రూప్ లాగా ఎక్కాము. ఎక్కిన తర్వాత కూడా మన వెయిట్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ కూర్చోబెట్టి తీసుకువెళ్తారు బోట్లో. అయితే చాలా మూవీస్ తీశారంట. నేను లొకేషన్ మొత్తం మీకు చూపిస్తాను, చూడండి. మీరు కనుక కోవలం వచ్చినప్పుడు మాత్రం బోట్ రైడింగ్ అండ్ గోల్డెన్ శాండ్ బీచ్ అయితే మిస్ అవుతే మాత్రం ఫీల్ అవుతారు. సో మీరు బోట్ రైడ్ మాత్రం మిస్ అవ్వకండి. అండ్ పర్ హెడ్ 2500 రూపీస్ ఉంటుంది 1 hour. సో ఇక్కడ నుంచి ఒక 30 to 35 minutes అయితే మనకు బోట్ రైడింగ్ ఉంటుంది. ఓన్లీ బోట్ రైడింగ్తో మాత్రమే గోల్డెన్ శాండ్ బీచ్కి చేరుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా 30-35 minutes అయితే మనకి బోట్ రైడింగ్ ఉంటుంది. ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. బోట్కి వెళ్తున్నప్పుడు వెనకాల మనకి బోట్ రైడర్స్ వస్తారన్నమాట. సో వాళ్ళే మనకి చెప్తారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారనమాట, వాటర్లో హ్యాండ్ పెట్టుకొని ఇస్తారు. కొంతమంది అయితే పెట్టుకొని ఇవ్వలేదంట. మా బోటోళ్ళు అయితే మంచోళ్ళు దొరికారు. నేనైతే వాటర్తో బాగా ఆడుకున్నాను. రైడింగ్ అయితే 6 కల్లా ఆపేస్తారు. అంటే మనం 5కి వెళ్తే 5 నుంచి అక్కడ గోల్డెన్ శాండ్ బీచ్ చూసుకొని రావడానికి 6కి అయితే టైం పడుతుంది. అంటే 1 hour కాబట్టి. సో 6 కల్లా క్లోజ్ అయిపోతుంది. 6 తర్వాత ఒక్క బోట్ కూడా వెళ్ళదు. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైమే ఎక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ మేము వచ్చేసరికి అలిపి నుంచి కోవలానికి ఆల్మోస్ట్ 4:30 to 5 అయిపోయింది. సో మేమైతే ఈవినింగ్ వచ్చామన్నమాట. లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుంటుందో. ఈ లొకేషన్ అంతా చూపించేసిన తర్వాత లాస్ట్ వాటర్ ఎక్కడ వరకు అయితే ఫ్లో ఉంటుందో అక్కడ వరకు అయితే తీసుకువెళ్ళి మనల్ని గోల్డెన్ శాండ్ బీచ్లో అయితే 1 hour స్పెండ్ చేయడానికి వదిలేస్తారనమాట. సో లాస్ట్ వరకు తీసుకెళ్ళిన తర్వాత మధ్యలో మనకి రెస్టారెంట్, రిసార్ట్స్ అయితే కనపడతాయి వాటర్ మీద. చాలా బాగుంటాయి. బట్ కాస్ట్ ఎక్కువ అనుకుంటా. మాకు బోట్ వాళ్ళు ఎంతో చెప్పారో అంత గుర్తులేదు మరి. కానీ రెస్టారెంట్స్ మాత్రం అక్కడ దెక్కండి. గోల్డెన్ శాండ్ బీచ్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కసారి మీరంతా లొకేషన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బోట్ రెస్టారెంట్ దగ్గర తీసుకెళ్తే మాత్రం వద్దని చెప్పండి. ఎందుకంటే రెస్టారెంట్స్లో జస్ట్ 3 food items తిన్నా సరే అక్కడ వేలల్లో బిల్ అయిపోతుంది. సో బడ్జెట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఆ రెస్టారెంట్కి అస్సలు వెళ్ళకండి. సో మా వాళ్ళు కొంతమంది ఆ రెస్టారెంట్లో మెనూ చూడకుండా అయితే తీసుకొని ఫుడ్ తినేశారు. బిల్లు మాపుడైంది అనమాట వాళ్ళకి. సో మీరు ఎప్పుడైనా అక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం బడ్జెట్లో కాకుండా వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రమే వెళ్ళండి రెస్టారెంట్స్కి. అండ్ బీచ్ అయితే బీచ్లోకి లోపలికి ఎలో లేదనమాట. అంటే లైక్ అక్కడ నీళ్ళలోకి దిగడానికి అయితే ఎలో లేదు గోల్డెన్ శాండ్ బీచ్లో. సో అక్కడ వరకు ఫొటోస్ దిగడం అండ్
ఆ సీ చూసి వచ్చేయడమే అన్నమాట. మేమైతే ఒక 1 అవర్ స్పెండ్ చేసిన తర్వాత అయితే వచ్చేసాము. సో అందరం జర్నీ చేసి చాలా నీరసపడిపోయాము. ఈ లొకేషన్ చూసిన తర్వాత ఫుల్ అయిపోయామన్నమాట. సో తర్వాత ఈరోజు కోవలంలో నైట్ స్టే చేసిన తర్వాత మార్నింగే మేము శివ టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము. టెంపుల్ పేరేంటే అజ్మీలా శివ టెంపుల్. మేమైతే టిఫిన్ చేసేసుకొని అయితే రెడీ అయిపోయి వచ్చేసాము. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 25 ఇయర్స్ అయిందంట ఈ టెంపుల్ పెట్టి. సో అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. చాలా మంది అయితే ఉన్నారు. ఒకసారి స్టాట్యూ చూడంగానే ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే వెనకాల బీచ్ వ్యూ చాలా బాగుంది. అయితే ఉత్సవం జరుగుతుందని చెప్పాను కదా. సో హియర్ వి సమ్ క్లిప్స్. ఇక్కడైతే చాలా బాగా జరుపుకున్నారు. ఏంటంటే కొంతమంది అంటే కొన్ని ఏరియాస్ నుంచి వస్తారు కదా, ఇక్కడ పరవాన్నం లాంటివి వండుకుంటున్నారు. అండ్ మీరైతే నడవగలను అనుకుంటే మాత్రమే నడుచుకుంటూ వెళ్ళండి, లేదా ఇక్కడ బస్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో అంటే కిందకి వెళ్ళాలన్నమాట, కొండ కిందకి, అంటే కొండలా ఉంటుంది. నార్మల్ రోడ్ రూటే, బట్ కొంచెం నడవాలన్నమాట. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అక్కడ బస్ ఫెసిలిటీ ఉందని చెప్పాను కదా. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు బస్సులో తీసుకెళ్ళడానికి. సో బస్సులో వెళ్తేనే బెటర్, ఎందుకంటే పైకి ఎక్కేసరికి మొత్తం ఎనర్జీ మొత్తం లెవెల్స్ అక్కడే అయిపోతాయి. ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్, ఒక 500 మీటర్స్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్. నెక్స్ట్ మేము ఈ శివ టెంపుల్ దగ్గర నుంచి అయితే చేసేసి పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే లంచ్ చేసామంటే మధ్యాహ్నం అయితే ఓపెన్ చేసి ఉండరు. సో మళ్ళీ 4కి అయితే ఓపెన్ చేస్తారు ఆ టెంపుల్. సో పద్మనాభ స్వామి టెంపుల్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్న డీటెయిల్స్ చెప్తా అన్నా కదా. అవి ఏంటంటే బాయ్స్ అయితే లుంగీ కండువా మస్ట్ అండ్ షుడ్, అండ్ అమ్మాయిలు అయితే హాఫ్ శారీ కానీ శారీ కానీ, అంటే లైక్ కింద డ్రెస్ వేసుకొచ్చినా కూడా వాళ్ళు కూడా లుంగిలాగా కట్టుకొని అయితే లోపలికి ఎలా ఉంటుంది. అండ్ పైన బాయ్స్కి అయితే బనీన్ కూడా వేసుకొనివ్వరు, కండువానే కట్టుకోవాలి. ఫోన్స్, బ్యాగ్స్ ఏమున్నా కూడా ఎలా చేయరు, చాలా స్ట్రిక్ట్గా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ లాకర్ రూమ్స్ ఉంటాయి 10 రూపీస్తో, అక్కడ పెట్టేసుకోవచ్చు మన మొబైల్స్ ఏమన్నా, వ్యాలెట్ ఏమన్నా ఉంటే. మా ట్రిప్ అయితే పద్మనాభ స్వామి టెంపుల్తో పూర్తయిపోయింది. ఇంకా నా ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చెప్పితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.